ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అపర భగీరథుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి. అపర భగీరథుడు 108 సృష్టికర్త, మాజీ ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో దివంగత వైఎస్ఆర్ విగ్రహం వద్ద కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో జరిగినది. వైఎస్ఆర్ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డారని, రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఏర్పాటు చేశారని, 108 వాహనాల ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడారని, 104 వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలు కూడా అందజేశారని, పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని చిరంజీవి అయ్యారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రవణమ్మ కృష్ణ, ఎంపీటీసీ మల్లంపల్లి సునీతా ప్రకాష్, ఉప సర్పంచ్ దార్ల సూర్యచంద్ర, వత్సవాయి నారాయణమూర్తిరాజు, ఉల్లూరి శ్రీను, కురందాసు రాము, గరిసింగు శ్రీను, తోలెం విజయ్, అల్లు బాలయ్య, మల్లా సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కోటనందూరు గ్రామంలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగింది. మన ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రైతు కష్టాలు తెలుసుకొని రైతులకి, కర్షకులకి, కార్మికులకు కూడా వారి యొక్క కష్టాలు తెలుసుకొని ఈరోజు ఆయన ఉన్నప్పుడు ఎంతో మన రాష్ట్రం సురక్షితంగా ఉండేది. కానీ ఈరోజు పాలకుల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి రైతు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మహానుభావుడు లేని లోటు ఈరోజు మన రాష్ట్ర ప్రజానికానికి ఎంతో విలువ తెలుస్తుంది. అందువల్ల ఆ మహానీయుని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మన కోటనందూరు గ్రామంలో మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనవసరం లేదు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే మన కార్యకర్తలు, నాయకత్వం అందరూ నివాళులు అర్పించుకుంటూ ఆయనకి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గతంలో ఏ విధంగా చేసామో ఇదే విధంగా ఇదే రోజుని ప్రతి సంవత్సరం కూడా నివాళులు అర్పించుకుంటూ మన కార్యకర్తలు, మన నాయకులందరూ ఐకమత్యంగా ఉండి మన పార్టీని ముందు నడిపించుకోవాలని ఎవరు ఏది చెప్పినా ఈరోజు కోటనందూరులో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంటే రకరకాల కుయ్యితులు సైకితులు చేస్తున్నారు. అయినా సరే మన పార్టీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వలేదు. అలా గతంలో ఎవరైతే జాయిన్ అవ్వరో మళ్ళీ వాళ్ళే టీడీపీ కంట్రోల్ కప్పుకున్నారు. మన పార్టీ పటిష్టంగా ఉంది. లోకల్ బాడీలో గెలిస్తేనే రేపు పొద్దున మన ఊళ్ళో పట్టుంటుంది. క్యాండిడేట్ ఆడిస్తున్నాడు, ఈడిస్తున్నాడు కాకుండా క్యాండిడేట్ ఎవరు పెట్టినా సరే మన పార్టీ అధిష్టానం ఎవరు క్యాండిడేట్ పెడితే ఆడే చేసి మన పార్టీని గెలిపించి మళ్ళీ ఇదే వైఎస్ఆర్ రాజశేఖర మనకు వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి విచ్చేసిన మన గ్రామ పెద్దలకు, మన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివాళులు అర్పిస్తూనే ఉన్నాం. ఈ యొక్క గొప్ప మనిషి చేసిన పనులు పెట్టే కదా మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఈయన చేసిన పనులు, ఎన్నో పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఈవేళ ఉన్న పాలనలో కూడా అవేమీ కనిపించట్లేదు. అందుకని చెప్పి మనం
రేపు రాబోయే కాలంలో మన జగన్ గారిని అలాగే మన రాజా గారిని కూడా మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ గవర్నమెంట్ ఉందని చెప్పి అందులోకి పోయి గవర్నమెంట్ ఉందని చెప్పి దీనికి సపోర్ట్ చేసి అనేది కాదు. మన నాయకులందరూ కూడా మనకి గట్టిగా నిలబడి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మనం విజయం సాధించుకుంటేనే రేపు మనకి రాబోయేదానికి మనకు పునాది గట్టిగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.